नारायणाय नमो नमः वासुदेवाय नमो नमः नारायणाय नमो नमः वासुदेवाय नमो नमः साक्षात्कరించిన సత్యస్వరూపుడా అన్నిటంతటా నువ్వే నిండగా గరిమలగిమనుగా నువ్వే కనులెదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా గర్భము నీ దేశ అవధులను దిగమించేసా నిన్ను చూడగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 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 గోవింద మాధవ జయ జయ జగతికి మూలం నీ దయ నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండెనయ్యా భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ నమః कर्मा हरिवा वेदयन्वा
हरतु मे पापं तस्मै सर्वात्मने नमो नमः प्रार्थना पूर्वक नमस्कार समर्पयामि अला कल्लकद्दुకొని अक्षंतल पुष्पाలు దీపారాధన దగ్గర ఉంచేసేయండి దీపానిష్టాన దేవతాభ్యో నమః సర్వోపచారాన్ అక్షదాన్ సమర్పయామి ఆచమ్య గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర శంకర శన వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుష అదోక్షజాన నరసింహాచ్యుతాన తన ఉపేంద్ర శ్రీకృష్ణ నమః శివనాథ మంగళ భగవాన్ మంగళ యదను హరి భాగస్తే శాంతయస్తే శాంతదస్తే అక్షంతలు తీసుకుని సీతారామచంద్ర స్వామి వారిని ప్రార్థన చేసుకుని 2 అక్షంతలు అపసర వినాయకుడి దగ్గర వేసేయండి శ్రీ సీతారామాభ్యాం నమః సోదస్నాత్మాత్మికం కర్మానిఖిలం ఏన సోత్రితాయ సమస్తవేదార్థాగిరే విగణసే నమః నారాయణ పితాయస్య మాతా చాపి హరిప్రియా వాదమనయత్య తస్మై శ్రీ విగణసే నమః పత్రికస్య వనరేతి మహామణి సాధిష్టాయ కూడా తలుచుకొని ఆ 2 అక్షంతలు నమః అనే ఎప్పుడు శబ్దం వినిపిస్తుందో అప్పుడు 2 అక్షంతలు ఆ పశువు వినాయకుడి మీద పెట్టుకుని నమస్కారం చేసుకుంటూ ఉండండి అందరూ లక్ష్మీనారాయణ కూడా తలుచుకుని 2 అక్షంతలు స్వామివారి దగ్గర ఉంచండి పార్వతీ పరమేశ్వరుడు కూడా తలుచుకొని 2 అక్షంతలు స్వామివారి దగ్గర ఉంచండి బ్రహ్మాండం వాణి హిరణ్య గర్భుడు బ్రహ్మ సరస్వతి దేవిని కూడా స్మరించుకొని 2 అక్షంతలు సమర్పించాలి ఇంద్ర భగవానుడు సచీదేవిని కూడా స్మరించుకొని 2 అక్షంతలు సమర్పించండి ఇప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా స్మరించుకోవడం ఒకసారి వారిని మనసులో స్మరించుకుని నమస్కారం చేసుకుని నమః అన్నప్పుడు 2 అక్షంతలు సమర్పించండి మూలకారం ఒకరు ఉంటారు ఎవరయ్యా అంటే వారి గురువు గారే ఉంటారు విద్యాభ్యాసం చేసుకోవాలని చేసుకుంటున్నా అలాగే ఒక వ్యాపారాన్ని అభివృద్ధిలో కావాలన్నా ఇవన్నిటికి కూడా ఒక మూలంగా ఒక గురువు ఉంటారు అలాగే మనం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ లక్ష్మీ గణపతి హోమాన్ని కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కరిని పార్వతీ పరమేశ్వరుని అరుంధతి వశిష్ఠులని
సీతారామచంద్ర స్వామి వారిని వీరందరినీ కూడా ముందుగా ప్రార్థన చేసుకుంటాం. అలాగే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులని గురువు గారిని కూడా వీరందరికీ ప్రార్థన చేసుకుంటేనే కానీ వారి యొక్క అనుగ్రహం ఉండగా తీసుకున్న తర్వాత మనం ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని కార్యక్రమం చేసుకోగలం. అందుకే మీకు ఇందాక చెప్తున్నాం, సచీపురంధరుని, ఇంద్రుణ్ణి, పార్వతీ పరమేశ్వరుని వీరందరినీ కూడా ప్రార్థన చేసుకుని నమస్కారం చేసుకుని 2 అక్షంతలు సమర్పించుకుంటున్నాం. అంటే వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన తర్వాతే మనం ఈ కార్యక్రమాన్ని తలచిన కార్యాన్ని దిగ్విజయం చేయగలం. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఏం చేద్దాం, మనందరికీ కూడా గురువు గారు ఎవరో ఒకరు ఉంటారు. అలాగే పార్వతీ పరమేశ్వరులు అవనివ్వండి, అలాగే రుక్మిణి సత్యభామ అవనివ్వండి, విష్ణుమూర్తి అవనివ్వండి, లక్ష్మీ గణపతి అవనివ్వండి, మనం మూలంగా ఒక గురువుని ఎంచుకుంటాం. కాబట్టి వారిని కూడా నమస్కారం చేసుకుని 2 అక్షంతలు స్వామివారి దగ్గర సమర్పించండి. సర్వదేవతలకు నమస్కారం చేస్తున్నట్టుగా సర్వదేవతలకి నమస్కారం చేసుకుంటూ వచ్చిన ఆచార్య స్వామి వారందరికీ కూడా అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అక్షంతలు వెనక్కి వేసుకొని నమస్కారం చేసుకొని ప్రాణాయామం చేస్తూ ఉండండి. అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ముక్కు పట్టుకొని నమస్కారం చేసుకుని మమ అనుకోండి. शुक्लपक्षे पंचम्यां बृहत्परिवासरे स्वाति नक्षत्रे शुभयोगे सर्वगणयामस्यां सवितो श्रीमान् श्रीमतः अश्वैधमानस्य. ఇప్పుడు ముందుగా ఇక్కడ ఆచార్య స్వామి వారు మీ అందరికీ కూడా గోత్రనామాలు చెప్పడం జరుగుతుంది. ఎవరి గోత్రనామాలు వారు వచ్చినప్పుడు మమ అనుకోండి. అందరూ కూడా అంటే మమ అంటే నా యొక్క అనే నామధేయం వస్తుంది. కాబట్టి ఎవరి గోత్రనామాలు వచ్చినప్పుడు వారి మమ అని అనుకోండి. అస్య శ్రీమాన్ గోత్రోద్భవస్య అసైమాయమానస్య తాంస్య నాయకనామదేవస్య ధర్మదేవస్య అశ్వమార్య తాంస్వాభవస్య సత్యనారాయణ కృష్ణామదేవస్య ధర్మకృష్ణ శ్యామలామదేవస్య నాగశ్రీ సాయి దుర్గా సత్యరాజేశ్వరి నామదేవస్య అసైమాయమానస్య తాంస్వాభవస్య శివనాయకనామదేవస్య అసైమాయమానస్య కరిగిరివారుద్రోభవస్య వీరరాఘవనామదేవస్య ధర్మదేవస్య లలితానామదేవస్య తాంస్వాభవస్య నారాయణకృష్ణామదేవస్య మధ్యాంతరహితస్య భగవాంతర్యాం యజ్ఞావతారూపేణ పంచాదశాయ ప్రవరాన్విత పరమశివగోత్రోద్భవస్య సిద్ధివినాయకస్వామినః శ్రీవరసిద్ధివినాయకస్వామినః సన్నిధో శ్రీవరసిద్ధివినాయకస్వామినః నవరాత్రి మహోత్సవాఖ్యే కర్మణి ద్వితీయ దివసే ప్రాతఃకాలే స్వామినః ప్రీత్యర్థం లక్ష్మీ గణపతి హవనాఖ్యే కర్మణి స్వామినః ప్రీత్యర్థం దత్తప్రదానహోమాఖ్యం కర్మ గరిష్యమానః తదంగత్వేన దదాదో తదంగాగ్నిప్రతిష్టాపనాగ్నివదనాఖ్యం కర్మ గరిష్యమానః తదంగత్వేన దదాదో పూర్ణాద్యంతహోమాఖ్యం కర్మ గరిష్యమానః తదంగత్వేన దదాదో స్వామినః ప్రీత్యర్థం ద్వితీయేన ప్రకాశిత్యర్థం మూర్త్యావానయోగ్యతా ప్రతిష్ఠ్యర్థం కుంభభూజారాధనాఖ్యం కర్మ గరిష్యమానః తదంగత్వేన దదాదో స్వామినః ప్రీత్యర్థం పంచామృతశ్రవణాంగ పంచామృతమండపారాధనాఖ్యం కర్మ గరిష్యమానః తదంగత్వేన
बुद्ध्यर्थं वृद्ध्यर्थं साध्यर्थमपिर्यात्यं च महाजनैस्सह विद्यमन्याहादनं गरिष्ये भागवतृष्णिकरमावाप्त्यर्थं सत्प्रतेजिया समेतस्य विश्वक्सेनाहादनं गरिष्ये దంపతులు सर्वे ఆ కలసలో గంధమ పుష్పాల అక్షంతలు వేశారు కదా, దాంట్లో ఆ పుష్పం వేసిన దాంతో ఓంకారం రాసిన తర్వాత అభిమంత్రిస్తూ అలా చెయ్యి వేసి మూత వేసి పట్టుకోండి. అలా అభిమంత్రించిన తర్వాత ఆ దాంట్లో పుష్పంతో ముందుగా స్వామివారి మీద విశ్వక్సేనాల వారి మీద నీళ్లు చల్లి మీరు తెచ్చిన పూజా ద్రవ్యాలన్నింటిని మీరు కూడా ఆ పుష్పంతో నీళ్లు చల్లుకొని తర్వాత మీ శిరస్సు మీద నీళ్లు చల్లుకోండి. తర్వాత పుష్పాలు తీసుకుని నమస్కారం చేసుకోండి అలా విశ్వక్సేనాల వారికి. అదత్యాయం విశ్వక్సేనం సకల వివర ప్రౌఢరేణ్యాదినాదం ముద్రాదిక్తే గరగరేగేయంగరంగ ఉదరానం మేఘస్యామ సమజలకుటం పేదకౌశేయవాసధ్యాయేర్దేవం విచిత్రతనుజో సుభద్రమధ్యాసమేతారంగరత్నాహం శ్రీకరిక్లాభయప్రదం మధ్యయామామయా సత్రాభద్రయంతాదివోసహాయరక్నాద్యా పారయత్యా పరత్తురం విశ్వక్సేనాశ్రయే స్వామివారికి ఆవాహన చేసిన తర్వాత ఆయనకి ఆసనం వేస్తున్నట్టుగా భావం చేసుకుంటూ ఒక పుష్పాన్ని తీసుకుని స్వామి నీకు ఇదే ఆసనం కింద సమర్పిస్తున్నాను అని చెప్పుకుని కళ్ళగద్దుకుని సమర్పయామి అన్నప్పుడు స్వామివారి దగ్గర సమర్పించండి. ఆ పుష్పాన్ని అలా సమర్పించిన తర్వాత స్వామివారికి పాదాలు కడుగుతున్నట్టుగా చేతులు కడుగుతున్నట్టుగా ముఖం కడుగుతున్నట్టుగా భావన చేసుకుంటూ పుష్పంతో సమర్పయామి అంటున్నప్పుడల్లా పుష్పంతో నీళ్లు చల్లుతున్నాడు స్వామివారికి. స్వామివారికి స్నానం చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ ఈ మంత్రాలు అయ్యేంతసేపు కూడా పుష్పంతో అలా నీళ్లు చల్లుతూ ఉండండి స్వామివారి. అలాగే ఈసారి స్వామివారికి వస్త్రాలు ఇస్తున్నట్టుగా అంటే పంచి ఇస్తున్నట్టుగా కండువా ఇస్తున్నట్టుగా యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నట్టుగా సమర్పయామి అంటున్నప్పుడల్లా మీ దగ్గర దూది వస్త్రాలు ఉంటే దూది వస్త్రాలు సమర్పించండి, లేదంటే పుష్పాలనే వస్త్రాల కింద భావన చేసుకుంటూ ఆ స్వామివారికి సమర్పిస్తూ ఉండండి. ఈసారి అందరూ కూడా చందనాన్ని సమర్పించండి, గంధాన్ని. గంధద్వారేంద్ర
సూర్యశ్చ రశ్మిభిః చందనం సమర్పయామి. ఆ చందనాన్ని సమర్పించిన తర్వాత స్వామివారికి అనేక విధములైనటువంటి పరిమళ పుష్పాలు అంటే సువాసన వచ్చే పుష్పాలు సమర్పిస్తున్నట్టుగా భావం చేసుకుంటూ ఒక పుష్పాన్ని స్వామివారి దగ్గర సమర్పించండి. ఆ పుష్పాలు సమర్పించిన తర్వాత అలా నమస్కారం చేసుకుని అగరత్తులు వెలిగించుకోండి అందరూ కూడా. స్వామివారి చూపించండి. ఆగ్రత్తల్ని పక్కన ఉంచిన తర్వాత పక్కగా పెట్టుకుని మీరు వెలిగించినటువంటి దీపానికి కూడా నమస్కారం చేసుకోండి. విష్ణు ఆ దీపారాధన చూపించిన తర్వాత స్వామివారికి నైవేద్యానికి అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు, లేదంటే మీ స్వామివారికి ఇష్టమైన బెల్లం ముక్క ఎవరైనా తెచ్చుకుంటే ఆ బెల్లం ముక్క కూడా స్వామివారి యొక్క నివేదనకి ఎదురుకుండా పెట్టుకుని పుష్పంతో నీళ్లు చల్లుతూ ఉండండి అందరూ కూడా. ప్రసాదాన్ని స్వీకరించమని పుష్పం చేతితో పట్టుకుని అలా 5 సార్లు స్వామివారికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, యానాయ స్వాహ, యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, జీవాణీయం సమర్పయామి. స్వామివారి దగ్గర పుష్పంతో 5 సార్లు నీళ్లు చుక్కలు సమర్పించండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీరందరూ కూడా ఇందాక తాంబూలం పెట్టుకున్నారు కదా పల్లెల్లో, మీ విశ్వక్సేన పూజ పల్లెల్లో తాంబూలం పెట్టుకున్నారు అందరూ కూడా. ఆ తాంబూలం మీద చెయ్యేసి పట్టుకోండి స్వామివారికి సమర్పిస్తున్నట్టుగా. ఈసారి కర్పూరాన్ని వెలిగించండి. మంగళ నీరాజనాన్ని స్వామివారికి సమర్పించండి. సంభ్రాజంజ విరాజంజ విద్వేర్యాజన గృహే శ్రీయామఘేతయామాసకం ధృజామసి మంగళాని భవంతు నిత్యమంగళాని భవంతు. ప్రియాంకాంతాయ కళ్యాణ నిధయే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం గోచరేంద్రాయ మహనీయ గుణాత్మనే ఇష్టపూర్వైరాచార్యే సత్రదాయాస్త మంగళం. మంగళం భగవాన్ విష్ణుః మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. నమస్కారామి గోవింద గణేష్ మహారాజ్ కి ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆగమనీయం సమర్పయామి. ఈసారి అందరూ కూడా పుష్పాలు అక్షంతలు చిల్లర పైసలు తీసుకోండి. అందరూ కూడా స్వామివారికి దక్షిణగా. ఓం ధాతాధాత్రుణేం భవనజయత్పదత్తేవగం కవితారకరుణాదిశాహం నాయన్యస్యనాభా బృహత్పదర్థేవాః పాంతు యజమానన్యర్థాగరేణాయ విద్మహే వేత్రహత్యాయ ధీమహి తన్నః ప్రచోదయాత్. వేదోక్తమంగళం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకుంటూ చెప్పండి.
చెప్పండి అందరూ కూడా. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ మేసధ పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే విశ్వనాయక దేహి మే విఘ్ననాయక విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే సూత్రవతి ప్రియా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. అలా కళ్ళగదులు స్వామివారి దగ్గర సమర్పించేశాను. ప్రార్థన సమర్పయామి. నమస్కారాన్ సమర్పయామి. ఈసారి అందరూ కూడా అక్షింతలు నీళ్ళు ఇందాకట్లాగే దంపతులుగా ఉన్నారు. మగవారి అక్షింతలు తీసుకుని ఆడవారి చేతిలో నీళ్ళు పోయినా కింద వదిలి పెట్టేసండి. అలాగే మిగిలిన కూర్చున్నదా మహిళమ్మ తల్లుడు. అంటే గంగే యమున శివ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి దివేష్మిన్ సన్నిధం గురు అని చెప్పుకుని పంచగంగని ఆవాహన చేసుకుంటూ ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్ణ వేదాలని అభిమంత్రిస్తూ మనందరి మీద కూడా ప్రోక్షణ కార్యక్రమం జరపడం జరుగుతుంది. అంటే ఇందాక మనం చేసుకుంటున్నాం. ముందుగా స్వామివారి మీద జలమన్నాం, తర్వాత మనం తెచ్చుకున్న పూజా ద్రవ్యాల మీద నీళ్ళు జలమన్నాం, మన శిరస్సు మీద కూడా జలమన్నాం. అప్పుడే శుద్ధి అయిపోయాం కదండి అని అనుకుంటాం. ఈ మంత్రపూతంగా ఎప్పుడు అభిమంత్రించామో అవన్నీ కూడా మంత్రపూతాలతో నీళ్ళన్నీ కూడా శుద్ధి చేసి మనందరి మీద ప్రోక్షణ చేయడంలో మనం స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం కోసం శుద్ధి కార్యక్రమాన్ని పరిపూర్తి చేసుకుంటాం. తదనంతరం స్వామివారికి దివ్య తేజస్సు పెరగడం కోసం కుంభ పూజా కార్యక్రమం, అలాగే మనం చేసుకున్నటువంటి కార్యక్రమంలో జన్మరీత్యా వచ్చేటువంటి నవగ్రహాల వలన ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా శాంతిపరచడం కోసం, అంటే మీరందరూ కూడా సంకల్పం చేసుకున్నారు. ఆ సంకల్పంలో మనం చెప్పుకున్నాం ఆదిత్యాది నవగ్రహ దోష పరిహారార్థం అని చెప్పుకుని మండపారాధన. ఆదిత్యాది నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతువులు. మన జన్మం పుట్టిన దగ్గర నుంచి మన చుట్టూరు మనం వారి చుట్టూరు తిరుగుతాం, మన చుట్టూరు వారు తిరగరు. అంటే వారందరూ కూడా దేవతలు. వారి చుట్టూరునే మనం తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం ఆయన చుట్టూరు తిరగలం. కాబట్టి వాళ్ళ చుట్టూరు వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతూ ఈ నవగ్రహ దోషాలు కూడా ఉండకూడదని చెప్పుకొని ఆ నవగ్రహ మండపారాధన, అలాగే మనం తెచ్చుకున్నటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలు అని అనుకుంటాం, పల్లరసాలు, ఇవన్నిటిని కూడా ఇక్కడ అభిమంత్రించి స్వామివారికి అభిషేకం జరిగిన తర్వాత మీ అందరి చేత కూడా అభిషేకం చేస్తూ ఉంటారు ఆచార్య స్వామివారు. తదనంతరం ఇక్కడ కర్ర పాడించి అగ్నిమదనాన్ని అంటే నిప్పును పుట్టిస్తాం. నిప్పును పుట్టించిన తర్వాత అగ్నిహోత్రాన్ని మనం గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ చిత్తాన్ని భగవతాయుతం అంటే మన మనసునంతా కూడా స్వామివారి యొక్క కైంకర్యం మీద చేసుకుంటూ ఉంటూ స్వామివారి యొక్క కైంకర్యాలు ఏం జరుగుతున్నాయంటే మీకు చెప్తున్న మంత్రాలు కొంతమందికి మాకు అర్థం కావటం లేదండి అంటారు. ఆ మంత్రాలు వినడంతో మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. అందుకే మనం ఎక్కడైనా దేవాలయంలో ఆచార్య స్వామి వారు కానీ ఎవరైనా పార్వతీ పరమేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కానీ మంత్రాలన్నీ కూడా గట్టిగా చెప్పడం ఎందుకు జరుగుతుందయ్యా అంటే మనం చేసిన పాపాలు ఏమున్నాయి కూడా ఆ మంత్రం వినడంతో ఈ పాపాలన్నీ కూడా తొలగి, అందుకే మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు కూడా ఆ ఇంటి దగ్గర కూడా మనశ్శాంతి ఉండదు. దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ దేవాలయంలో కూర్చుంటే ఆ స్వామివారి యొక్క ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ అనుకునేటప్పుడు నామస్మరణ ఎప్పుడు చేసుకుంటామో మనసంతా కూడా కుదుటబడి స్వామివారి యొక్క కైంకర్యాన్ని మనం అనుగ్రహిస్తూ చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ పుణ్యాహవాసన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఈ గణపతి హోమం కాబట్టి ఓం గం గణపతయే నమః అని మనసులో నామస్మరణ చేసుకుంటూ ఉండి స్వామివారి యొక్క కైంకర్యాన్ని ప్రారంభం చూస్తుంది. Namaste.
भविष्ये సంకల్పించి ఉన్నాము. ఇప్పటి వరకు కూడా గురువు గారు చెప్పినటువంటి విధంగా విఘ్నాన్నిఘ్నంత సతతం విశ్వక్షేమంతమాశ్రయ అని భగవంతుడు కూడా పూజా కార్యక్రమాన్ని సంక్షిప్తం చేసుకుంటే స్వామివారికి ముందుగా అభిషేకం अंतरिक्षे पयोधा पयस्करे प्रमदमः क्रीडेनन्द्रनं दुरक्पयामि श्री
वर्धमान प्रजाभूता संभव कर्धमा वासय मे कुले मातरं पद्ममालिनी तरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं आर्द्रां यक्करिणीं यष्टिं पिङ्गलां सुजप्रयतो भूत्वा जुहुयादा जमन्वहो पंचदश श्रीकामः सततं जपेत् आनन्दकर्तमत्रैव चिक्लेत इति विस्तृता त्रय पुत्रान् त्रयदेवशतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रधनं धान्योऽस्त्वस्त्वादा विगोरदो प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां लक्ष्मीमुपास्महे निर्धनं वायुर्धनं सूर्योधनं वसुः नत्रोधनतमात्सर्यं न लोभो न शुभामतिः कृतपुण्यानां भक्तानां श्रीसुरोग्यं प्रशाददेव भावरिधिवो अभ्रस्य विद्युतः पद्मप्रिय पद्मिनि पद्महस्ते पद्मालय पद्मधलायताक्षी शासा पद्माधनस्था विपुलकटितटे पद्मपत्रायताक्षी दिव्ये गजेन्द्रैर्मणिगणगदितैः स्नापिता हेमवासनस्था स्तवितामिमन्ना विश्वे देवा इह मादयन्ता केतस्तेन इक्षुशालिनवसत्यपराढ्ये पारुजाततरिशोभितमूले मण्डपमध्ये चिन्तये सकललोकधरित्रीयामां विचित्राक्षग्निः तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले सुजुष्टां देवी गुरुशरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः त्वं पारयामि दक्षिणाभाद्वाजने प्राच्येतिर्हविर्वरं चघ्नये घृताजे गाद्यायनाय विद्महे कन्याकुमारि धीमहि प्रचोदयात् ॐ शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं स्तुष्टवाघोषस्तनोमेव प्रत्यक्षन्तत्वमसि त्वमेव केवलं दत्तासि त्वमेव केवलं धत्तात् अपरक्षणात्तादोर्ध्वात्ताद् सर्वतो मां पाहि पाहि समन्तात् वाङ्मयस्त्वं चिन्त्यत्रयात्मकः योगिने ज्ञायन्ति ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वमिन्द्रस्त्वमग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरो स्वारः परः नारायणादिन्द्रो जायते नारायणाद्वादशादित्या सर्वाणि च चन्द्रगुण
यत्पादङ्गो भक्त्यं तदामृतत्वमश्नुते तदामृतत्वमश्नुत इति प्रत्यगानन्दं ब्रह्मपुरुषं प्रणवस्वरूपा अकार उकार मकार इति अनेकधा नमो नारायणाय इति मन्त्रोपासकः कविदं परं पुण्डरीकं विज्ञाननादवदकृतं पापन्नाशयति नारायण पुण्यं लभते नारायण साहित्यमवाप्नोति श्रीमन्नारायण उपनिषत् सहनावतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः ॐ शान्तिः 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 तच्छम्यारावृणीमः धातु यज्ञाय यज्ञपतये नमर्षभ्यो मन्त्रकृभ्यो मन्त्रपदेभ्यो मामृषयो मन्त्रकृत मन्त्रपतय पराधर्मामृषे मन्त्रकृत मन्त्रपदे पराधां वैमसूरां भूयासो प्राणपानभक्त्यार्णपादं प्राणपानो ममहादिष्टं मधवदिष्ये मधुकरिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुवदेन् देवेभ्यो वाचमद्याधगोरुश्रोषेण मनुष्येभ्यस्तं मा देवा अवन्तशोभायेभ्यनुवदन्तु ॐ शान्तिः 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 प्रतिष्ठावन्त भूयास्ममा प्रतिष्ठाय आशुस्मै यप्रतिष्ठ्यत्वभूयं मे अन्य आवातु पराण्यो वातु यद्रवः सेदतो नो देहि भेषजो नमः आवह वात आवातु भेषजो सम्पूर्णयो भूर्णो हृदयभ्यदरङ्गुहदग्नय पर्वताद्ययवातत्वत्य स्वस्तिमन्तय स्वस्त्य स्वस्तिमानदानि प्राणापानो मृत्योर्मापादं प्राणापानो मामायुरयानि सर्वमायुरयानि आविर्गेर्भिर्यदुतो नमाप्य हरिवो वर्धमानः राजाभ्यो मेघोत्रार्जाति भूयत्यवादो अनदेस्यामे ब्रह्मप्रवादित्तन्नो महासेवं शान्तिः संवासिञ्चामि तुषा प्रजावायुद्धनं च ॐ शान्तिः सहना भववहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै भवतु सहनो भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै महनीयगुणात्मने भोजनाथाय विद्महे भवपुत्राय धीमहि तन्नः शास्त्रप्रचोदयात् पर्याप्यानन्दराय सर्वस्वदेनाप्नोति सर्वं जयते देवस्यानन्दनन्द भगवतोऽस्तु सुपरिवाराय श्रीलक्ष्मीगणपतिस्वामिने नमो नमः पञ्चामृतं समर्पयामि जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय లక్ష్మీ గణపతి హోమంలో స్వామివారికి పంచామృతాభిషేకం పరిపూర్తి చేసుకున్న ముందుగా ఇక్కడ అత్తం గౌరవాక్య సంకల్ప విధానేన సహ బ్రహ్మస్యా క్షేమస్థైర్యారోగ్యైశ్వర్యాచితం యజమానస్యాః సర్వాభీష్టార్థప్రతిజ్ఞప్తో సమస్త ధర్మంగళాచ్యతం ఆయుర్వక్షోభలాచ్యతం లక్ష్మీ గణపతి హవనాఖ్యే కర్మే తత్తత్ప్రధాన హోమాఖ్యం కర్మ యరిష్యమానః తదంగ అగ్నిప్రతిష్ఠాంగ్రాపయామి స్నాకర్మాణం శతేవ వ్రతాని విస్మదే ఇంద్రస్య జస్సగా సాక్షాత్ దేవం దర్శయామి ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం
ताम्बूलादि सर्वोपचारान् समर्पयामि विचक्रमे पृथिवी शैताङ्गेन्द्रवासोस्तयेतनां सुजनमाचकारा ताम्बूलं समर्पयामि नीराजनं सम्राजं च विराजं च वित्रेर्याजनं गृहे लक्ष्मीराज्यप्रियामगदयामसकं क्रियामसि आनन्दकर्पूरदिव्यमङ्गलनीराजनं दर्शयामि नीराजनं जय बोलो गणेश महाराज की सममराते यतो निदहाति वेदः सनः दुर्गानि विश्वानावेमतिन्धुं दुरितात्यग्निः कामग्निवर्मां तपसाज्वलन्तीर्वैरोदने कर्मफलचतुष्टा दुर्गां देवीं शरणमहं प्रपद्ये दुर्गासितरसे नमः अग्ने त्वं वारयाणो अस्मान् स्वस्ति विदधदुर्गानि विश्वा पूष्टपुत्रे बहुलान पूर्वे भवतु विश्वानि न दुर्गः जातवेदस्यन्धं ननाभादुरितादिवर्षि अग्ने अत्रिवन्मनसा गुणानास्माकं भोज्यविनः तनूना अनुग्रहे गोविंदा जय बोलो गणेश महाराज के श्री गुरुदेवता वमाभ्योदयरसमृतं ब्रह्मभूर्भुवस्वरोम् अस्मिन् पूर्वोक्तयामदेवतामन्त्रैः तत्तत्प्रधानो माङ्ग अग्निप्रतिष्ठापनं करिष्ये ओम एतन्मन्त्रं स्तवाम सुद्धं सुद्धेन स्ताम। जय बोलो गणेश महाराज की जय। అమ్మవారికి వస్త్రాలు ఇస్తున్నట్టుగా భావం చేసుకుంటూ అమ్మవారికి అయ్యవారికి కూడా మీ అందరికీ కూడా జాకెట్ ముక్క ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ జాకెట్ ముక్క మీద అలా చెయ్యేసులు పట్టుకొని అమ్మవారికి సమర్పిస్తున్నట్టుగా చందనాన్ని సమర్పిస్తూ ఉండండి. గంధాన్ని గంధ ద్వారా శ్రీ లక్ష్మీ గణపతి స్వామినే నమో నమః. దివ్యశ్రీ చందనో సమర్పయామి. బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః సమర్పయామి. పూజయామి. గణపతికి స్వామికి అష్టోత్తరం చెప్పడం జరుగుతోంది. सुरपूजयामि विघ्नाय नमः सर्वाण्यङ्गानि पूजान् समर्पयामि। ओम गणनाथाय नमः ओम गणाध्यक्षाय नमः ओम विघ्नराजाय नमः ओम गणायकाय नमः ओम जगन्नाथके नमः ओम सुमुखाय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम गुरुदेवे नमः संवेदकराय नमः सुगणदेवे नमः सुराध्यक्षाय नमः सुरारक्षे नमः महागणपते नमः महान्याय नमः महाबलाय नमः हेरम्बाय नमः ब्रह्मजनराय नमः महेग्रीवाय नमः प्रमोदाय नमः मोदकप्रियाय नमः गुरुदेवे नमः ओम सर्वविद्वानेत्रेण सुरारज्ञेन वाक्पदेन सुरकरारणेन आत्मयोग्यान सुप्रियान सुरारज्ञेन शाश्वताय नमः ओम बलाय नमः बलादुराय नमः भक्तनाय नमः भक्तगम्याय नमः भाव्याय नमः ओम मंगलप्रदाय नमः जामनिप्रदाय नमः सर्वेश्वराय नमः ओम सर्वगत्रेण सर्वनेत्रेण सर्वसिद्धप्रदाय नमः पंचास्त्याय नमः पार्वती पवित्र पुण्याहवचन स्वामी वाరికి అగ్ని ప్రతిష్టాపన అలాగే లక్ష్మీ గణపతి స్వామి వారికి భక్తులందరి చేతి మీదుగా స్వామి వారికి అభిషేక కార్యక్రమము పూజా కార్యక్రమం కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం చేత పరిసమాప్తి చేసుకున్నాము. ఇప్పుడు
చివరగా ఆ స్వామి వారికి తెచ్చుకున్న ద్రవ్యాలు ఏదైతే ఉన్నాయో అష్టద్రవ్యాలతోటి స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ద్రవ్యాలతోటి స్వామి వారికి లక్ష్మీ గణపతి హవన కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుంది. ఆ లక్ష్మీ గణపతి హవనం యొక్క భక్తులందరూ కూడా శ్రద్ధా భక్తులతో శ్రద్ధయా సీతే భక్తి అన్నట్లుగా మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ యొక్క లక్ష్మీ గణపతి హవన కార్యక్రమం వీక్షించడం ద్వారా స్వామివారి యొక్క ఎంతో పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అంటే మనం యజ్ఞయాగాది క్రతువులు కావచ్చు, దేవతా ప్రతిష్టలు కావచ్చు, గుళ్ళోకి వచ్చి దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం కావచ్చు, మనం ఇంటిలో చేసుకునేటటువంటి గృహారాధన కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అది ఎలా చేసుకోవాలి ఆచార్యులు గారు అంటే శ్రద్ధయా సీతే భక్తి, కేవలం భక్తిగా మాత్రమే చేసుకోవాలి. అంటే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ ఒక్క భక్తుడు అయితే స్వామి వారికి చేసేటటువంటి అర్చనాది కైంకర్యాల్లో లేదా వివిధ విశేషమైనటువంటి కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో చేసుకున్నప్పుడు ఆ కార్యక్రమము ఆ స్వామి వారి యొక్క అనుగ్రహము 100% కూడా మనకు కలుగుతుంది. అంటే అంటే మీకు ఒక సందేహం రావచ్చు, కేవలం భక్తిగా మాత్రమే ఎలా చేసుకోవాలి అంటే ఆచార్యులు గారు అంటే మూర్ధనాది పాద పర్యంతం, అంటే తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు కూడా స్వామి వారి యొక్క అర్చనాది కైంకర్యాల్లో అది నిమిడీకృతమైనప్పుడు మాత్రమే ఆ స్వామి వారు మన భక్తికి పరవశించి మన మనస్సంకల్పం ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక స్వామి వారు నెరవేరుస్తారు. అంటే భక్తి అనేటటువంటి ఎన్నో ఎన్నో ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మనం ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు అనేవాడు ఒక ఆయన ఉన్నారు. ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఆయన రోజు కూడా ప్రాతకాలాన్నే అంటే బ్రహ్మ సమయము అంటారు. బ్రహ్మ సమయము అంటే ఉదయం 3 to 4 ఉండే సమయం, తెల్లవారుజామున 3 to 4 ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తము అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా మన ధర్మబద్ధమైన కోరిక ఏదైనా మనం నెరవేర్చుకోవాలి అనుకుంటే కనుక మండలం దీక్షగా 41 రోజు మన మనస్సంకల్పంలో ఏదైతే ఉందో ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేర్చడానికి బ్రహ్మ సమయంలో లేచి స్వామి వారి యొక్క దేవాలయానికి కానీ లేదా మన ఇంట్లో జపం కానీ గృహారాధన అర్చన కానీ మనస్సు పూర్తిగా చేసుకున్నట్లయితే స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ఆ ఊరిలో ఉన్న బ్రాహ్మణుడు రోజు కూడా ప్రాతకాలాన్నే లేచి తన అర్చనాది కైంకర్యములు స్నాన సంధ్యాది వందనాదులన్నీ కూడా నిర్వర్తించుకుని దేవాలయానికి వెళ్ళి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా స్వామి వారికి జరిగేటటువంటి అక్కడ అర్చనాది కైంకర్యాల్లో పాల్గొని స్వామి వారికి నమస్కారం చేసుకుని ఏమీ కోరుకోకుండా భక్తులు ఇంటికి తిరిగి వచ్చేసేవాడట. అయితే ఇలా కొంతకాలం చేయగా ఆ భక్తుడికి ఒక కోరిక కలిగింది. ఏమిటి ఆ కోరిక అంటే, స్వామి ఇన్ని సంవత్సరాలుగా నిన్ను రోజు కూడా నేను ప్రాతకాలాన్నే లేచి నా సంధ్యాది ఉన్న కార్యక్రమం నిత్యకృత్యులు అన్నింటినీ కూడా నిర్వర్తించుకుని నీ దేవాలయానికి వస్తున్నాను కదా.
पंचायनाय विद्या स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात् लक्ष्मी जातवेदमावः स्वाहा
Swaha
నమస్కారం చేసుకుంటూ చెప్పుకోండి. అంటే ఆదిశేషం ఇప్పుడు దాకా చేసిన నెయ్యి ఏదుందో ఆ మిగిలినంతా కూడా అగ్నిహోత్రుడికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంద్ర భగవానుడికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అగ్నిహోత్రాన్ని నమస్కారం చేసుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలు స్మరించుకోండి. అందరూ కూడా అగ్నిహోత్రాన్ని నమస్కారం చేసుకుంటూ చెప్పండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నాస్తి త్వమేవ శరణం మమ
కారుణ్యభావేన రక్ష రక్షహుదాసన యజ్ఞనారాయణ స్వామినే నమో నమః 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 నమస్తే నమః జగత్వస్తే నమః జగత్వస్తే నమః జగత్వస్తే నమః శాస్త్రకృత్వస్తే నమః జగత్వస్తే నమః పరమకృత్వస్తే నమః జగత్వస్తే నమః నమస్తే తమామాయంషి దక్షిణాగ్నయ రావత్యాయ నమస్తే దక్షిణాగ్నే మహావహనీయాయ మహావేద్యే నమో నమః కర్మ ప్రత్యవేదాద్వరేయతే స్మరణాదేవ తద్విజ్ఞా సంపూర్ణ సాయి స్మృతి ఉపాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే భవత్కరూపాయ యజ్ఞేశాయ నమో నమః సాక్షుత గోవింద మాధవ అనంత కేశవ విష్ణువర్షే కేశవ వాసుదేవ నమోస్తుతే అవస్థాదహం జ్యోతిషావతో వార మేధ ఇషః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇది అగ్నిహోత్ర నమస్కారం చేసుకుని ఈ మంత్రాలను కోరి స్మరించుకోండి తత్సత్మృత్యాతనామోక్త తపోహమక్రియాదిషు జ్ఞానం సంపూర్ణదామ్యాది సత్యావందేతమచ్యుతం మందహీనం క్రియాహీనం భక్తిహీనం తెలియజేస్తూ ఒకరి తర్వాత ఒకరిగా మీరు తెచ్చుకున్న మీకు ఇచ్చినటువంటి పూర్ణాహుతి ప్యాకెట్లు అలాగే ఎవరైతే గరికి తెచ్చుకున్నారో వారందరూ కూడా ఆ అగ్నిహోత్రంలో ఉంచుకోండి. ఒకరి తర్వాత ఒకరిగా చేసిన తర్వాత ఒక ప్రదక్షిణ చేసి తనయారారా తొలి పూజకు వేళాయనురా బాల గణేశారారా నిన్నతే ఊయలు పెదరా పార్వతి తనయారారా తొలి పూజకు వేళాయనురా ఘనమైన పూజలు నీకే ఆది దేవుడవెనంట మాకు కరుణ చూపగారారా బాల గణేశారారా నిన్నతే వీరలక్ష్మి
चतुश्रेवेन्द्रिये प्रदतिष्ठति దర్శనం